హలో ఆల్. మొత్తానికి పవన్ అన్నయ్య కడపకు వచ్చినాడు. ఈసారి కూడా ఏం మారలేదు, అదే టెంప్లెట్, అదే ప్రాసెస్. వచ్చాడు, 4 సినిమా డైలాగులు పేల్చాడు. తన అభిమానులను, తన పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరచడానికి అన్నట్టు సినిమా డైలాగులు పేల్చాడు. తోలు తీస్తాను, బెల్ట్ తీస్తాను, ఇదే వార్నింగ్లు, ఇవే సినిమాటిక్ డైలాగులే పేల్చి వెళ్ళాడు. సో ఈయన ఇంకా ఆలోచించుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే గతంలో లాగా ఈయన ఏమి సిల్లీ పొలిటీషియన్ కాదు, చాలా సీజన్డ్ సీరియస్ పొలిటీషియన్. అదిగాక ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఉన్నాడు. సో ఈ తరహా డైలాగులు ఏమి పనికొచ్చేటి కాదు. ఇంకా అంటే ఇప్పుడు బాధ్యత కలిగిన పదవిలో ఉన్నాడు కాబట్టి ఈయన కార్యాచరణ దిశగా ఏమైనా మాటలు చెప్పాలి తప్ప ఏదో జనాలను ఉత్సాహపరచాలి, నేను స్టేజ్ ఎక్కాను కాబట్టి సినిమాటిక్ వేలో ఆవేశము అవన్నీ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ఏవో డైలాగులు చెప్పడం, విలన్లకు వార్నింగ్లు ఇచ్చినట్టు తోలు తీస్తా, తొక్క తీస్తా, అంతు చూస్తా, ఇవన్నీ చెప్తే పనికిరావు. ఇంకా గతంలో అంటే మీ శ్రేణులను ఉత్సాహపరచడానికి స్టేజ్ ఎక్కినప్పుడు ఊగుతూ ఎగురుతూ ఆవేశంగా ఏవేవో చెప్పారు. బట్ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత మీ పదవిలో ఉన్నప్పుడు ఇవన్నీ పనికిరావు. సో ఈ ఎంపీడీఓ పైన ఎవరో దాడి చేశారన్నారు. అది అందరూ కూడా వ్యతిరేకించాల్సిన విషయమే. ఎవరు కూడా భౌతిక దాడులు దిగాల్సిన అవసరం లేదు. అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా దానికి తగిన శిక్ష పడాల్సిందే. అందులో సెకండ్ ఒపీనియన్ అయితే లేదు. దాన్ని పరామర్శించి ఆ వ్యక్తిని ఆదుకోవడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కొంచెం బాధ్యతగా డీల్ చేయాలి ఇలాంటి విషయాలను. ఎందుకంటే ఇది ఒక వైసీపీ వాళ్ళు చేశారో లేకపోతే ఇంకెవరు చేశారనే కాదు, ఎవరిపైన దాడులు చేసినా కూడా స్వపక్షమా విపక్షమా అనేది పక్కన పెడితే అందరికీ చట్టము న్యాయము సమంగా ఉండాలి. అంటే ఈయనది ధృతరాష్ట్ర ప్రేమనా లేకపోతే యాజ్ ఎ డిప్యూటీ సీఎం నేను ప్రతి ఒక్కరికి ఇదే అప్లై చేస్తానని చూస్తాడా చూడాలి. ఎందుకంటే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి డైరెక్ట్గా వీడియోలలోనే వార్నింగ్లు ఇస్తున్నాడు. అంటే ఇది ఒక లిక్కర్ సంబంధించి కానీ లేకపోతే జిల్లాలో తన ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఎవరు చేసినా కూడా వాళ్ళందరికీ డైరెక్ట్గానే వార్నింగ్లు ఇస్తున్నాడు. మీ అంతు చూస్తాను, అది చేస్తానని చెప్పి. మరి ఇదే తొక్క తీస్తా, తోలు తీస్తా అనే డైలాగ్ అక్కడ కూడా అప్లై చేసి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాడా? లేదు. ఈయన ఏదైనా యాక్షన్ తీసుకుంటే అది ఈ టర్మ్ వరకే కన్ఫైన్ అవుతుందా? గతంలో 2014 టైంలో టీడీపీ టైంలో చాలామంది అధికార పక్షం వాళ్ళు మన ఆఫీసర్స్ పైన దాడులు చేశారు. చింతమనేని కానీ ఇంకా చాలామంది దాడులు చేశారు. రాజధాని భూములు సేకరించేటప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో చాలామంది దాడులు చేసినారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇదే ప్రాసెస్కి గురి చేస్తాడా లేకపోతే నా విజన్ ఓన్లీ 2024 అండ్ బియాండ్ అదే చెప్తాడా? అది ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఆయన పవర్లో లేడు కాబట్టి ఏది చెప్పినా ఏ అలిగేషన్స్ చేసినా అంత నడిచినాయి. ఇప్పుడు ఈయన పవర్లో ఉన్నాడు, ఈయన రెస్పాన్సిబుల్ పర్సన్, ఈయన ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. సో ఈయన ఓన్లీ విపక్షానికి సంబంధించిన ఇష్యూస్ పైనే వచ్చి హంగామా చేస్తాడా లేకపోతే అన్ని వైపులా ఇదే అప్లై చేస్తాడా? సమన్యాయం అనేది ఆయన ఇప్పుడు సీరియస్గా లేదు. కడపకు రావడం రెండోసారి. ఒక 1 month 2 months బ్యాక్ కూడా వచ్చినాడు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ దాని రిలేటెడ్ థింగ్స్ గురించి వచ్చాడు. అప్పుడు కూడా వచ్చి వెళ్ళాడు. నేను స్కూళ్ళలో సరిగా లేదు, గత ప్రభుత్వం హయాంలో ఏం సరిగా డీల్ చేయలేదు, నేను కరెక్ట్ చేయడానికే ఉన్నాను అన్నాడు. బట్ దానిపైన కార్యాచరణ ఏం లేదు. ఇప్పుడు కూడా వచ్చాడు, వార్నింగ్లు ఇచ్చి వెళ్ళిపోయినాడు. బట్ వాట్ నెక్స్ట్? ఆ తర్వాత ఏముంటుందో తెలియదు. లాస్ట్ మంత్ బిఫోర్ దట్ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి నానా యాగీ చేసినారు. తర్వాత ఏమైంది? ఎందుకంటే పౌర సరఫరాల శాఖ ఆయన స్నేహితుడి దగ్గరే ఉంది. బట్ ఆ తర్వాత ఎవరిని అరెస్ట్ చేశారు, పక్కదారి ఎలా పడుతుంది బియ్యం అనేదాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆ రూట్ కాజ్ కనుక్కొని దాన్ని ఆపగలిగారా? ఏం చేశారు? ఏం తెలియదు. అప్పటికి అది బాగుంది, ఏదో మీడియాలో హైలైట్ అవుతాం కాబట్టి ఏదో చెప్పామో అందరితో అది అయిపోయింది. ఇలాగే సాగుతుంది ఈయనది. అంటే ఆ సమయానికి ఏదనిపిస్తే దాన్ని పాపులర్ అవ్వడానికో లేకపోతే వాళ్ళ శ్రేణులను ఉత్సాహపరచడానికో లేకపోతే ట్రెండింగ్లో ఉండడానికో లేకపోతే నేను ఒకరిని ఉన్నాను అని ప్రజలు గుర్తించి అట్లే కంటిన్యూ అవ్వడానికి అన్నట్టుంది తప్ప ఆయన వ్యవహారము. దానిపైన చిత్తశుద్ధితో కార్యాచరణ ఏం కనిపించట్లేదు. గత 3-4 నెలల్లో రాష్ట్రంలో కొంతమంది అమ్మాయిలపైన అగత్యాలు జరిగాయి. కొన్ని బహిరంగంగా రోడ్లపైనే మర్డర్లు చేసుకున్నారు. వాటిపైన ఈయన యాక్షన్ ఏముందో తెలియదు. అంటే నేను ఎవరిని వదలను, తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు. మరి ఇలాంటి విషయాలు ఆయన చూస్తున్నాడు లేకపోతే ఆయన దృష్టికి రాలేదా? వచ్చినా కూడా డెలిబరేట్గా ఆయన దాన్ని పక్కన పడేసి వేరే విషయాల వైపు వెళ్ళిపోతున్నాడో తెలియదు.
ఇలా ఉంటే ఇలా అంటే అప్పటికి ఆ టయానికి ఏది ట్రెండింగ్లోకి రావాలో అంతవరకే నా విజన్ ఉంటుంది, అంతవరకే నేను యాక్షన్ ఉంటుంది అని చెప్తే ఎట్లా అది. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఓన్లీ డైలాగులతో పని జరగదు. అట్లీస్ట్ మనల్ని రేపు జనాలు గుర్తుపెట్టుకోవాలంటే అట్లీస్ట్ మనం చేసింది ఏదో చెప్పుకోగలిగిన స్థాయిలో ఉండాలి. ఓన్లీ డైలాగులతోనే పని జరగదు. డైలాగులతో పని జరిగితే అసలు ఇంత వ్యవస్థ ఎందుకు, ఈ నాయకులు ఎందుకు, ఆఫీసర్లు ఎందుకు, మంది బార్బలం ఎందుకు? ఒక డైలాగు రిమోట్ ఏరియాలో కూర్చుని నేను చెప్తే అయిపోతే ఇంత వ్యవస్థ ఎందుకు? సో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన పంతా అయితే మారాల్సిన సమయం వచ్చింది. ఇంకెంత మాత్రం ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, తల ఎగిరేసి ఆవేశపూరిత ఉపన్యాసాలతో వీటితో ఏం పని జరగదు. ఆయన ఏదన్నా నిబద్ధతతో చేయాలంటే, వ్యవస్థలో మార్పు రావాలంటే ఆయన కార్యాచరణ ఏంటో చూపించాలి, యంత్రాంగాన్ని మొబిలైజ్ చేయాలి. అంతేగాని నేను ఏదో ఇష్యూస్ వచ్చినప్పుడు హైలైట్ అవ్వడానికి మాత్రమే, మీడియాలో నానడానికి మాత్రమే వస్తానంటే కుదరదు. గత 6-7 monthsలో ఓన్లీ డైలాగ్స్కే కన్ఫైన్ అయ్యారు తప్ప రియల్ యాక్షన్ అనేది ఏం లేదు. ఇంకా చూస్తే ఇంతకుముందు అధికారంలో రాకముందు ఇచ్చిన హామీలు కోకొల్లలు ఉన్నాయి. ఆ సూపర్ 6కి ఇంతవరకు అతిగతి లేదు. ఇప్పుడు ఆయన దానిపైన ఏం మాట్లాడతారో తెలియదు. ఆయన నోరు మెదపట్లేదు, వాళ్ళ పక్షాలు రెండు కూడా నోరు మెదపట్లేదు. మరి దీనిపైన ఆయన ఎలా స్పందిస్తారు? దీనిపైన ఎందుకు స్పందించట్లేదు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ని హామీలు ఇచ్చి వచ్చినాము, అసలుకి మనకు జవాబుదారీతనం ఎక్కడుంది అనేది ఆయన ఏ రోజైనా దాని గురించి మాట్లాడా? ఎక్కడైనా ఇంట్రాస్పెక్షన్ ఉందా? అలాంటి ఏం లేవు. ఓన్లీ ప్రజల్లో నానడానికో, నేను ఒక ఉన్నానని చెప్పుకోవడానికో తప్ప మధ్యలో లడ్డు అన్నాడు, తిరుపతి లడ్డు అన్నాడు, సనాతన ధర్మం అన్నాడు. అవన్నీ ఆ పీరియడ్లో టెంపరీగా ఏది వస్తే దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నాడు తప్ప నాకంటూ ఒక దిశ ఉంది అనేది ఏమీ కనిపించట్లేదు. సో ఆయన పద్ధతి మార్చుకొని సీరియస్ పొలిటీషియన్ లాగా ఉండాలంటే అసలు భవిష్యత్ కార్యాచరణలో ఉండాలి. అసలు నాకంటూ నేను ఏం డిఫైన్ చేసుకున్నాను, నా గోల్స్, ఆ గోల్స్ దిశగా నేను ఏం చేస్తున్నాను అవి ఉండాలి. అంతే తప్ప ఆ టయానికి ఏదో ఒక ఇష్యూ వస్తే దాన్ని పట్టుకునే ముందుకు వెళ్దామంటే కుదరదు. నువ్వు గడ్డిపోచ పట్టుకుని గోదావరి ఇద్దామంటే అది వర్కౌట్ కాదు. ఎందుకంటే మహామహులంతా ఉన్నారు. రాజకీయాల్లో లాంగ్ స్టాండ్ ఉండాలంటే నీకంటూ నువ్వు స్పెషల్గా ఏదైనా క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడు చూసినా ఆ ట్రెండింగ్లో ఉన్న విషయాలు పట్టుకొని డైలాగులతోనే నా కాలం వెళ్ళబుచ్చుతానంటే అది ఎక్కువ కాలం నడవదు. డైలాగులతో ఏముందన్నా, నువ్వు చెప్తావు, నేను చెప్తాను, ఎవరైనా చెప్తారు. డైలాగులతో పని జరిగితే ఇంకా ప్రపంచంలో అందరూ సూపర్ హీరోలు అయిపోతారు. సో ఈరోజు అధికారం ఉంది కాబట్టి నువ్వు డైలాగులు చెప్తావు, రేపు ఇంకెవడికో అధికారం వస్తుంది, వాళ్ళు డైలాగులు చెప్తారు. ఇలా ప్రతి ఒక్కరు డైలాగులు చెప్పుకుంటూ పోతే అసలు పని ఎక్కడ జరుగుతుంది? ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు మీరుండరు, రేపు ఇంకొకరు వస్తారు. బట్ వ్యవస్థ అనేది శాశ్వతం కదా. మీరు ఆ వ్యవస్థను సరిగా యూజ్ చేసుకుని ఏమైనా చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఓన్లీ ఈ డైలాగులు వీటితోనే కాలయాపన ఎందుకు చేస్తున్నారు? డైలాగులు లేకుండా ఎవడేం చెప్తాడు? దానికి ఏముంది, కొంచెం స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యే టాలెంట్ ఉంది, ఎవడేం చెప్తాడు డైలాగ్? నేను కూడా చెప్తాను. దానివల్ల ఏం లాభము? మీకు ఈరోజు ఒక పదవి ఉంది, ఆ పదవి యూజ్ చేసుకుని మీరు యంత్రాంగం ద్వారా డెలివరీ చేయొచ్చు. ఆ దిశగా మీరు ఆలోచిస్తే బెటర్. ఓన్లీ డైలాగులు చెప్పడము, ఏదేదో ట్రెండింగ్లో రావడము, దీనివల్ల ఏ లాభం లేదు, ఎవరికి లాభం లేదు. రాబో కాలంలో చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.